హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏం లేదు గాయ్స్, ఈ వీడియో ఎందుకు తీస్తానమ్మంటే కొంతమంది కొత్త యూట్యూబర్స్కి అర్థం కాలే షార్ట్ ఎట్లా అప్లోడ్ చేయాలి, వీడియో ఎట్లా క్రియేట్ చేయాలని. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పదండి. ముందుగా మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకుందాం. చూడండి గాయ్స్, కొత్త యూట్యూబర్స్కి అవసరం పడుతుంది ఒకసారి అన్న. చూడండి, ముందుగా యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. ఈడ లైవ్ వస్తుంది. లైవ్ కాకుండా షార్ట్లో మీకు నచ్చింది ఏదో ఒకటి. మామూలు వీడియో కొంతమంది వీడియోస్లో చూడకుండా షార్ట్లోనే మీరు షార్ట్లో చూసి చేస్తే వ్యూస్ కానీ చాలా వస్తాయి, సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతారు గాయస్. మీరు మామూలుగా వీడియోస్లో పోయి ఇది అదిమేద్దాం అనుకోండి, ఇది అదిమేస్తే మీకు రాదు గాయస్. షార్ట్స్ పోయి యాడ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను గాయస్. డన్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ప్రాసెసింగ్ లేట్గా జరుగుతుంది. అది ప్రాసెసింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు టిక్కుని నొక్కితే మళ్ళీ యాడ్స్ మీద మళ్ళీ యాడ్ డీటెయిల్స్ మీద వచ్చేస్తాం. మీరేమో క్యాప్షన్, ఇప్పుడు నేను ఈ వీడియో ఏమిటికి పెడతానంటే ఈ వీడియో వచ్చి నేను హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ఏ దానికి పెడతానారో దానికే హ్యాష్ ట్యాగ్స్ కానీ పెట్టాలి గాయస్. ఇప్పుడు నేను షూటింగ్ గురించి పెడతాను. షూటింగ్ మళ్ళీ మీరు కన్ఫామ్గా ఇప్పుడు షార్ట్ పెడతాను, దానికి షార్ట్స్ అని టైప్ చేయాలి. షార్ట్స్ అది టైప్ చేస్తే ఇంకా కొంచెం వైరల్ అవుతుంది. ఇంకా మీకు నచ్చింది పెట్టుకోవాలి గాయస్. మళ్ళీ మీరు ప్రైవేట్లో పెట్టుకున్న ఐడి పబ్లిక్లో పెడితే మీకు వ్యూస్ కానీ చాలా వస్తాయని నేను చూసినందుకు నేను చెప్తాను గాయస్. పబ్లిక్లో పెట్టాలి. మళ్ళీ సైలెంట్ ఆడియన్స్ మీద మీరు పిల్లలకి చేయలేదు కదా, అందుకు అందరూ చూసేదానికే కదా వీడియో పెడతాను. ఇది అందుకు నో పెట్టాలి, కింద నో పెట్టాలి అంతే. ఇంకా డైరెక్ట్ అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది గాయస్. మళ్ళీ మీరు థంబ్నెయిల్ కానీ ముందు మెయిన్గా చూసుకోవాలి గాయస్. థంబ్నెయిల్ వచ్చి నీట్గా మీకు నచ్చింది. ఇప్పుడు ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకు నేను ఇది పెట్టినా గాయస్. థంబ్నెయిల్ కానీ ఇంకా డైరెక్ట్ అప్లోడ్ చేస్తాం గాయస్. అప్లోడ్ అయిపోయింది గాయస్. ఇంక చూడండి, ఈడ వచ్చి మీకు డౌన్లోడ్ మీద తెలుస్తుంది. మీకు ఈడ చూపిస్తాను చూడండి గాయస్. ఈడ డౌన్లోడ్ మీద నేను ముందే అప్లోడ్ చేసిన, మీకు చూపిల్లని మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను గాయస్. ఈడ వచ్చేస్తుంది గాయస్. అంటే మీకు కొంచెం ప్రాసెసింగ్ లేట్గా అయితే కానీ మీకు వీడియో నీట్గా వస్తుంది గాయస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మన ఛానల్కి. ఇంకా కొత్త కంటెంట్తో మీకు ముందరకు వస్తాం. ఓకే, బాయ్ గాయస్.